నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈ మధ్య కాలంలో మనకు వ్యూవర్స్ అందరూ కూడా చాలా కామెంట్ రూపంలో అడిగిందేంటంటే, సమ్మర్ ఆల్రెడీ వచ్చేసింది. చాలా టెంపరేచర్స్ ఈ సమ్మర్‌లో అంటే 2025 సమ్మర్‌లో టెంపరేచర్స్ చాలా హై ఉంటాయి అని చాలామంది అమ్మాయిలు, కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు ప్లస్ మార్కెటింగ్‌లో వర్క్ చేసేవాళ్ళు, మీడియాలో వర్క్ చేసే అమ్మాయిలు కూడా చాలా చాలా వర్రీ అవ్వడం మొదలెట్టేశారు. సో, వాళ్ళు మాకు మంచి రెమెడీ చెప్పండి అని చెప్పి అడిగారు. సో, దీంట్లో మనకి మనం హాలీవుడ్ మూవీస్ అవన్నీ చూసినప్పుడు గానీ, లేదా మన బాలీవుడ్ మూవీస్ చూసినప్పుడు గానీ, మనకి ఎస్పెషల్లీ హాలీవుడ్‌లో అయితే కొరియన్స్ స్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్కిన్ చాలా చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే మన ఇండియాలో కాశ్మీర్‌లో ఉండే అమ్మాయిల స్కిన్ చాలా చాలా స్మూత్‌గా, చాలా గ్లో వస్తూ ఉంటుంది. సో, ఇది ఇలా రావడానికి కారణం ఏంటి అని చెప్పుకున్నట్టయితే కొరియన్స్ పోలార్ రీజియన్‌కి చాలా దగ్గరగా ఉంటారు. అదే మన ఇండియాలో ఉండే కాశ్మీర్ అనేది హిమాలయస్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. సో, అక్కడుండే కోల్డ్ టెంపరేచర్స్ వల్ల వాళ్ళకలాంటి స్కిన్‌లో గ్లో అనేది వస్తుంది. సో, మనం మన ప్లేస్‌లో జియోగ్రఫికల్ కండిషన్స్‌ని మార్చుకోలేము. కానీ కొన్ని కొన్ని చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనం అలాంటి స్కిన్ గ్లోని మనం కూడా ఈజీగా ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో, అవేంటనేది మీరు ఫస్ట్ నోట్ చేసేసుకోండి మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. చాలా చాలా సింపుల్ అండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కేవలం 4 మాత్రమే. సో, ఫస్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ కర్డ్, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్, ఒక టీ స్పూన్ హానీ, ఒక టేబుల్ స్పూన్ బార్లీ పౌడర్. సో, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో మీరేం చేస్తారంటే, ఈ టేబుల్ స్పూన్ కర్డ్ వేసేసి, దాంట్లో ఒక టీ స్పూన్ హానీ వేసి, తర్వాత ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ ఏసేసేయండి. కాఫీ ఏదైనా కూడా ఇబ్బందేం లేదు. ఏదో పర్టిక్యులర్ బ్రాండ్ అని ఖచ్చితంగా కండిషన్స్ ఏమీ లేవు. సో, వేసేసి ఇది మిక్స్ చేసేసేయండి. ఇదంతా కూడా చాలా పలుచగా ఉంటుంది. ఫేస్‌కి పట్టుకోదు కాబట్టి, మనకొక బైండింగ్ ఏజెంట్ కావాలి కాబట్టి, మనం ఒక టేబుల్ స్పూన్ బార్లీ పౌడర్‌ని వేస్తుంటాం. సో, ఎస్పెషల్లీ బార్లీ అనేది రైట్ అంటే ఇందులో వాడిన ఇంగ్రీడియెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి మనం చూసుకున్నట్లయితే ఈ కర్డ్ తర్వాత బార్లీ పౌడర్ ఈ 2 కూడా మన బాడీలో కూలింగ్ ఏజెంట్స్ లాగా పనిచేస్తుంటాయి. సో, ఆల్రెడీ మనం సమ్మర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సమ్మర్‌లో టెంపరేచర్ చాలా హై ఉంటుంది కాబట్టి, ఈ హై టెంపరేచర్స్‌లో మన స్కిన్ పాడవకుండా ఉండడానికి ఈ కొరియన్ ఫేస్ ప్యాక్‌ని మనం వాడుతూ ఉంటాం. సో, దీంట్లో వాడే మేజర్‌గా 2 ఇంగ్రీడియెంట్స్ కర్డ్ అండ్ బార్లీ పౌడర్ 2 కూడా కూలింగ్ ఏజెంట్స్. తర్వాత హానీ అనేది మనకి మంచి ఫేస్ గ్లోని ఇస్తుంది. రైట్. నెక్స్ట్ మనం కాఫీ పౌడర్ కూడా వాడుతున్నాం. సో, ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ఫేస్ ప్యాక్ మీరు వేసుకునే ముందు ఫస్ట్ ఫేస్‌ని నీట్‌గా ట్యాన్ లేకుండా నీట్‌గా కడిగేసుకోవాలి. అంటే మీకు ఒకవేళ అవకాశం ఉంటే చిన్నగా రోజ్ వాటర్‌ని అప్లై చేసి ఒక 5, 10 మినిట్స్ స్టీమ్ తీసేసుకోండి. అప్పుడు మీ ఫేస్ పైన ఏదైతే డర్ట్ ఉందో, కెమికల్స్ ఏవైతే డిపాజిట్ అయ్యున్నాయో, డస్ట్ పార్టికల్స్ ఏవైతే డిపాజిట్ అయ్యున్నాయో అవన్నీ వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోయినప్పుడు ప్యాక్ అప్లై చేయాలి. ఒకవేళ ఈ ట్యానింగ్ రిమూవ్ చేయకుండా గనక మీరు ఫేస్ ప్యాక్‌ని అప్లై చేస్తే, ఈ ఫేస్ ప్యాక్‌తో అంటే బేసికల్‌గా జరిగేదేంటంటే, ఈ ఫేస్ ప్యాక్‌లో పోర్స్ అనేవి ఓపెన్ అవుతుంటాయి. పోర్స్ ఓపెన్ అయినప్పుడు ఆల్రెడీ ఆ ట్యాన్ అలాగే గనక ఉంటే అది ఆ పోర్స్ ద్వారా స్కిన్ లోపలికి వెళ్ళి ఇంకా అడ్వర్స్ కెమికల్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అదంతా లేకుండా ఉండాలంటే ఎప్పుడైనా ఏదైనా ప్యాక్ మీరు వాడే ముందు ఖచ్చితంగా ఫస్ట్ ఫేస్‌ని ట్యాన్ రిమూవల్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత స్క్రబ్బింగ్ కూడా చేసుకోవాలి. సో, స్క్రబ్బింగ్‌లో ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పాం కదా! రైట్. మనం నారింజ తొక్కలు ప్లస్ ఈ శనగపిండితో కలిపి చేసుకున్న సున్నిపిండి ఏదైతే ఉందో, ఆ సున్నిపిండి పేస్ట్ చేసేసి స్మూత్‌గా ఫేస్ పైన మసాజ్ చేస్తూ స్క్రబ్బింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మన ప్యాక్ అనేది రెడీ అయింది కాబట్టి, ఈ ప్యాక్‌ని మనం అప్లై చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీకు బ్రష్ కనుక ఉంటే ఆ బ్రష్‌తో వాడండి. లేదు అనుకుంటే మీరు మామూలుగా మీ ఫింగర్‌తో కూడా మనం ఈ ప్యాక్‌ని అప్లై చేసుకోవచ్చు. సో, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇలా పైనుంచి ఇలా కింది నుంచి పైకి ఈ ప్యాక్‌ని అప్లై చేస్తూ ఉండాలి. రైట్. సో, చేసే ముందు రైట్ 2 క్యూకంబర్స్ తీసుకొని, ఆ క్యూకంబర్స్‌ని హాఫ్ సర్కిల్, సెమీ సర్కిల్‌లా కట్ చేసేసి, మీ ఐలిడ్స్ పైన పెట్టేసేసుకొని, హ్యాపీగా పడుకొని, ఆ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసి, సో, దీంట్లో 2 విషయాలు మనకు చాలా చాలా 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టాన్ రిమూవల్ కంపల్సరీ. టాన్ రిమూవల్ లేకుండా చేసే ఫేస్ ప్యాక్ ఎటువంటి యూజ్ ఉండదు. రెండోది అప్లై ప్రాసెస్. స్మూత్‌గా, నీట్‌గా స్టెప్ బై స్టెప్ కింది నుంచి పైకి అప్లై చేయాలి. తర్వాత మూడో విషయం ఏంటంటే, మీరు దాన్ని సెట్ అవ్వడానికి దాని యొక్క రియాక్షన్స్ మీ స్కిన్ పైన చూపడానికి
ఖచ్చితంగా దానికి ఒక టైం అనేది ఇవ్వాలి. కనీసం 15-20 మినిట్స్. అవకాశం ఉంటే 30 మినిట్స్ ఇవ్వాలి. ఈ 3 విషయాలు మీరు ఫేస్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఈజ్ టాన్ రిమూవల్, సెకండ్ ఈజ్ అప్లయింగ్ ప్రాసెస్ అండ్ థర్డ్ ఈజ్ అప్లయింగ్ టైమ్. సో, ఈ మూడిటిని జాగ్రత్త వహించండి. సో, అది అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నార్మల్ కూల్ వాటర్ తీసుకొని నెమ్మదిగా ఆ ఫేస్ ప్యాక్ అంతా కూడా రిమూవ్ చేసేసి హ్యాపీగా నైట్‌గా రిలాక్స్‌గా పడుకోండి. సో, ఈ ప్యాక్‌ని మీరు అప్లై చేస్తూ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఎస్పెషల్లీ ఈ సమ్మర్‌లో మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకోండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కోసారి సిప్ బై సిప్, సిప్ బై సిప్ వాటర్ అనేది తాగుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సమ్మర్‌లో ఈ హై టెంపరేచర్స్ వల్ల మన బాడీలోంచి స్వెట్ అనేది చాలా ఎక్కువగా పోతుంది. మీరు నోటీస్ చేస్తే గనక మీరు ఒకవేళ ఫుల్ స్లీవ్స్ వేసుకుంటే, మీ క్లాత్ పైన చూస్తే ఆ స్వెట్ వచ్చినప్పుడు అక్కడంతా కూడా వైట్ ప్యాచెస్ కనబడతాయి క్లాత్ పైన. అదేంటంటే ఆ వాటర్‌తో పాటు కొన్ని మినరల్స్ మన బాడీ నుంచి బయటికెళ్ళిపోతూ ఉంటాయి. సో, ఆ మినరల్స్ మన బాడీ నుంచి విటమిన్స్ అన్నీ ఎళ్ళిపోతుంటాయి కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేయడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎవ్రీ 2-3 అవర్స్‌కోసారి నేను చెప్పే 4 ఇంగ్రీడియెంట్స్‌లో ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు సిప్ చేస్తూ ఉండాలి. రైట్. మీకు ఒకవేళ అవకాశం ఉంటే ఫ్రూట్ జ్యూస్, రైట్. సిట్రస్ ఫ్రూట్స్ లైక్ నారింజ, బత్తాయి ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్‌ని తాగడం. లేదు అంటే కోకోనట్ వాటర్ హ్యాపీగా ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది, తాగేసేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్. అన్నిటికంటే ఈజీ అండ్ సింపుల్ హోమ్ రెమెడీ వచ్చేసి బటర్ మిల్క్. దాంట్లో ఏమి వేయకుండా లైట్‌గా కొంచెం సాల్ట్ ఏసేసి మంచి పలచని బటర్ మిల్క్ చేసుకొని తాగేస్తూ ఉండండి. సో, ఇక్కడ మళ్ళీ డయాబెటిక్ వాళ్ళకి డౌట్ రావచ్చు. సార్ మేము షుగర్ కేన్ జ్యూస్ తర్వాత కోకోనట్ వాటర్ తాగొచ్చా? హ్యాపీగా తాగొచ్చు. ఎందుకంటే ఇది నేచురల్ ప్రొడక్ట్. దీంట్లో ఎటువంటి సుక్రోజ్ అనేది ఉండదు కాబట్టి హ్యాపీగా తాగేసేసుకోవచ్చు. సో, ఇలాంటి జ్యూసెస్‌ని మీరు తీసుకుంటూ రెగ్యులర్‌గా వాటర్ తీసుకుంటూ మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకుంటూ ఈ కొరియన్ ఫేస్ ప్యాక్‌ని గనక మీరు అప్లై చేసినట్లయితే మీ ఫేస్ చాలా చాలా మంచి గ్లో అనేది వస్తుంది. మీరొక 30 డేస్ అప్లై చేయండి. మీకు అవకాశం ఉంటే డైలీ చేయండి. లేదా అట్‌లీస్ట్ వీక్లీ 2 టైమ్స్, 3 టైమ్స్ ఖచ్చితంగా చేయండి. ఎస్పెషల్లీ ఆహ్, మార్కెటింగ్ జాబ్ చేసేవాళ్ళు అంటే ఇంతకుముందంటే ఓన్లీ అబ్బాయిలు చేసేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలు ఈక్వల్‌గా చేస్తున్నారు కాబట్టి మార్కెటింగ్ జాబ్ చేసేవాళ్ళు, మీడియా ఫీల్డ్‌లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ ప్యాక్‌ని అప్లై చేయాలి. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ మార్కెటింగ్ వాళ్ళు గాని, మీడియా వాళ్ళు గాని కొంచెం మేకప్ అనేది అప్లై చేస్తుంటారు. సో, ఇంటికొచ్చాక రైట్ ఖచ్చితంగా ఆ మేకప్‌ని రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే పడుకోవాలి. ఏం లేదండి సింపుల్‌గా కాటన్ తీసుకొని వాటర్‌లో జస్ట్ దాన్ని డిప్ చేసి, ఆ కాటన్‌తో జస్ట్ మీరు వాష్ చేసేసినట్టయితే ఫేస్‌లో ఆ కెమికల్స్ అన్నీ ఎళ్ళిపోతుంటాయి. అలా ఆ కెమికల్ ఫ్రీ అయిన తర్వాత మాత్రమే మీరు పడుకోవాలి. లేదు అంటే ఆ కెమికల్స్ అలాగే లాంగ్ రన్‌లో ఉంటే ఆ స్కిన్ పైన ఉన్న పోర్స్ ద్వారా ఆ కెమికల్స్ బాడీ లోపలికి అంటే స్కిన్ లోపలికి వెళ్ళి రియాక్షన్స్ చూపించి ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మీ సమ్మర్‌లో మీరు, మీ స్కిన్ 2 హెల్తీగా, హ్యాపీగా ఉంచుకోండి. థాంక్ యూ.